అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చేస్తున్నందుకు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాస్త హర్ట్ అయితే హర్ట్ అవ్వచ్చు, కానీ వ్యక్తిగతంగా ఎవరు మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు లేదు. జస్ట్ అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. వైసీపీ నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మావిగన్ మా రెఫరెండం 2029 ఎన్నికలకు మావిగన్ కావాల్సిన వాళ్ళు వైసీపీకి ఓటు వేయాలి, అమరావతి కావాల్సిన వాళ్ళు చంద్రబాబుకు ఓటు వేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 1 వీక్ అవుతుంది కదా, దాదాపుగా ఒక 6 రోజులు అవుతుంది కదా ప్రెస్ మీట్ పెట్టి. ఆ ప్రెస్ మీట్ తదనంతర పరిణామాలు ఏంటి, సో జనం ఏమనుకుంటున్నారు, క్యాడర్ ఏమనుకుంటున్నారు, లీడర్స్ ఏమనుకుంటున్నారు అనే ఫీడ్బ్యాక్ తీసుకునే క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన అంశం నాకు తెలిసింది. అసలు మావిగన్ని వైసీపీ వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు మోర్ దాన్ 70% ఈ మావిగన్ని యాక్సెప్ట్ చేయట్లా. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా తర్వాత విషయం. ఫస్ట్ ఒక నాయకుడు, ఒక పార్టీ అధినేత, ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది తన పార్టీలో ఉన్న పొలిటికల్ స్ట్రక్చర్, తన చుట్టూ ఉన్న నాయకులు, తన సహచర ఎమ్మెల్యేలు, తనతో పాటు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన కీలకమైన జిల్లా స్థాయి నాయకులు, ఆ తర్వాత పార్టీ జెండా పట్టుకొని పార్టీని భుజాన్ని మోస్తున్న కార్యకర్తలు, ఆ తర్వాతే ప్రజలు, ఓటర్లు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకునే ముందు బహుశా ఎవరితో డిస్కస్ చేసి ఉండరు, కానీ ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పేశారు. ఇక్కడ కార్యకర్తల్లో ఒక టెన్షన్, ఒక భయం మొదలైంది. అసలు ఏంటి మావిగన్ అనేసరేంటి, మావిగన్ని కావాల్సిన వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతి కావాల్సిన వాళ్ళు చంద్రబాబుకు ఓటేస్తారు అన్నారేంటి. అసలు మావిగన్ జనం యాక్సెప్ట్ చేయట్లేదు కదా, అది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదని. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. నేను అటువంటి వీడియోలు వాడిను కాబట్టి నేను మీకు చూపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన గతంలో అనేక సందర్భాల్లో రాజధాని విషయంలో మాట్లాడిన మాటలు 2014కు ముందు ఆయన ఏం మాట్లాడారు, 2015లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధానిగా అమరావతిని యాక్సెప్ట్ చేస్తూ ఒక తీర్మానం ఆమోదించే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడారు, ఈ రాజధానిని మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఇదిగో తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, సో ఇదే రాజధాని, అధికారంలోకి వచ్చాక రాజధాని మార్చము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పెద్దిరెడ్డి గారు చెప్పారు, రోజా గారు చెప్పారు. ఈ వీడియోలో అందరూ కూడా చూసే ఉంటారు. అండ్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు రాజధానిని మార్చమన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి కేవలం శాసన రాజధాని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2024 ఎన్నికలకు ముందేమో విశాఖపట్నమే శాశ్వత రాజధాని, ఇక్కడే ఉంటాను, సీఎం నివాసం ఇక్కడే ఉంటుంది, నేను ఎక్కడి నుంచే పరిపాలిస్తాను అని చెప్పారు. 2026 వచ్చేసరికి వైజాగ్ మారిపోయింది, 3 రాజధానులు మారిపోయింది, ఇప్పుడు మావిగన్ వచ్చింది. ఆ మావిగన్ అని చెప్పిన తర్వాత రోజే మొన్నేమో విజయవాడ రాజధాని అన్నారు. ఇలా ఒక క్లారిటీ ఉండట్లా వైసీపీకి, ఒక రకమైన విపరీతమైన గందరగోళం ఉంటుంది. ఇది ఆ పార్టీ క్యాడర్లో మోర్ దాన్ 70% వ్యతిరేకిస్తున్నారు. సో నాయకులే అంతగా వ్యతిరేకిస్తున్నారంటే, కార్యకర్తలే అంతగా వ్యతిరేకిస్తున్నారంటే ఇంకా ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే అసలు అమరావతిని ఎందుకు ఆయన వ్యతిరేకిస్తున్నారనే ఒక స్పష్టమైన కారణం లేదు. ఫేక్ కారణాలు ఉన్నాయి, కానీ స్పష్టమైన కారణాలు లేవు. ఫేక్ కారణాలు ఏంటి, 2 లక్షల కోట్లు ఖర్చు అయిపోతుంది అమరావతికి అనేది ఒక ఫేక్ కారణం. అది నిజం కాదు, 2 లక్షల కోట్లు ఖర్చు అవ్వదు. అండ్ అక్కడ మొత్తం ఒకే సామాజిక వర్గం ఉంది అనేది కూడా ఒక ఫేక్ కారణం కాదు. అక్కడ భూములు ఇచ్చిన రైతుల్లోనే భిన్నమైన సామాజిక వర్గాలు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్, రెడ్డి, కమ్మ, కాపు అందరూ ఉన్నారు. అండ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ లేదు అనేది వాస్తవం. అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే మేబీ చంద్రబాబు గారు అక్కడ ఉన్నారు, మేబీ అప్పుడెప్పుడు రామోజీరావు గారు దానికి పేరు పెట్టారంటే, అమరావతికి నామకరణం చేసింది రామోజీరావు గారు అనంట. అమరావతి ఇది దేవుళ్ళకి సంబంధించిన పేరు, సో ఈ పేరు పెడితే బాగుంటుంది. అక్కడ గుంటూరు జిల్లాలో ఒక ఊరికి పేరు కూడా అమరావతి ఉంది, సో దాని కేంద్రంగా చుట్టుపక్కల 33 విలేజ్ని కలిపి ఒక రాజధానిగా చేస్తే బాగుంటుంది. రామోజీరావు గారే చంద్రబాబు నాయుడు గారికి సజెస్ట్ చేశారని అప్పుడు 2015లో అసెంబ్లీలోనే చంద్రబాబు గారు చెప్పారు. అండ్ ఒకనొక సమయంలో ఈనాడులో ఎడిటోరియల్లో కూడా వచ్చింది అమరావతి పేరు సజెస్ట్ చేసింది రామోజీ గారే అని. సో అందుకు రామోజీ గారు సజెస్ట్ చేసి చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళందరూ ఉన్న
పేరు నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నేను సీఎంగా ఉన్నప్పుడు అమరావతి అనే పేరు వినిపించకూడదు, నేను సీఎంగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అనేది కనిపించకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు కరుడు కట్టిన భావజాలం లోపల అలా పాతుకుపోయిందేమో. ఇదంతా కూడా ఆయన పగ ప్రతీకారానికి సంబంధించిన విషయం కాదు. రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ విషయం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ ఈగో సంబంధించిన విషయం కాదు, వైసీపీకి సంబంధించిన రాజకీయ పొలిటికల్ ఐటమ్ కాదు. రాజధాని అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం, రాజధాని అనేది రాష్ట్ర యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం. రాజధాని చుట్టుపక్కల అనేక సెంటిమెంట్స్, ఎమోషన్స్ అన్నీ ముడిపెట్టుకొని ఉంటాయి. సో రాజధాని అంటే 4 బిల్డింగులు ఉంటాయి, ఏదో సెక్రటేరియట్ ఉంటుంది, లేదా 4 ఓన్లీ జనం వస్తుంటారు, కార్యకలాపాలు అనేదే కాదు రాజధాని. ఇప్పుడు ఢిల్లీ మన దేశ రాజధాని, మనం అంత గర్వంగా చెప్పుకుంటాం. అసలు రాజధానుల మీద చిన్నపిల్లలకే పాఠాలు ఉంటాయి కదండి. చిన్నపిల్లలు 2nd క్లాస్ 3rd క్లాస్ నుంచే క్యాపిటల్ ఆఫ్ ఇండియా, క్యాపిటల్ ఆఫ్ అమెరికా, క్యాపిటల్ ఆఫ్ అని చెప్పి ఎందుకు చెప్తారు? అలాగే మన దేశంలో రాష్ట్రాలు రాజధానుల పేర్లు చెప్పండి అని చెప్పి సోషల్లో చిన్నప్పుడే పాఠాలు ఎందుకు పెడతారు? సో రాజధానుల గురించి పిల్లలు తెలుసుకోవాలి, ఆ రాష్ట్ర రాజధాని ఏంటని తెలుసుకోవాలి. ఆ రాష్ట్రంలో రాజధానికి అంత ప్రాధాన్యత ఉంటుంది, అంత ప్రాముఖ్యత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్గా సోకాల్డ్ రాజధాని 4 బిల్డింగులు ఉంటాయి, 4 బిల్డింగులు కడితే చాలు, కాబట్టి ఇక్కడే ఎందుకు మచిలీపట్నంలో పెట్టుకోవచ్చు, ఇలా చాలా సింపుల్గా సిల్లీగా మాట్లాడుతున్నారనమాట. రాజధాని చుట్టూ ఉన్న ఎమోషన్స్ ఆయన క్యాచ్ చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. రాజధాని అనేది తన పగ ప్రతీకారం పొలిటికల్ ఐటెంగానే చూస్తున్నారు. అది ఆ పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా క్లియర్గా నేను సొంతంగా దాదాపుగా ఒక 100 మందికి పైగా నాకు తెలిసిన వైసీపీ వాళ్ళతో మాట్లాడాను. చాలామంది ఏదో ఆఫ్ ది రికార్డ్ చాలా చెప్పారులే, అదంతా నేను చెప్పకూడదు, వ్యతిరేకిస్తున్నట్టు అర్థమైంది. అండ్ అదే కాకుండా వైసీపీలోనే ఒక కీలక నాయకుడు సర్వేలు చేయిస్తే దానిలో కూడా సేమ్ మోర్ దాన్ 70% ఈ మావిగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టుగా వచ్చిందనమాట. సో అందుకే మావిగన్ రెఫరెండంగా ఎన్నికలకు వెళ్తే మాత్రం వైసీపీ గెలవదు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు, వైసీపీ గెలవడం అసాధ్యమే. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లి యాడ్ చూస్తున్నారు కదా. సో ఎందుకు మనం ప్రమోట్ చేస్తున్నామంటే, సాధారణ మిడిల్ క్లాస్ మహిళలు ఒక 20 మంది కలిపి ఒక స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా చాలా భిన్నంగా ఆలోచించి ఒక హెల్దీ ఫుడ్ ఇద్దామని. మనకి చాలామందికి స్వీట్లు తినాలని ఉంటుంది, కానీ షుగర్ భయం. కానీ వీళ్ళ దగ్గర తయారు చేసే లడ్డూలు మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ మల్టిపుల్ సీడ్స్ ఉంటాయి అనమాట. అంటే పొద్దుతిరుగు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా గింజలు, మల్టిపుల్ సీడ్స్తో చేసిన లడ్డూలు. అలాగే డ్రై ఫ్రూట్స్, నట్స్, వీటిలో ఎక్కడా కూడా బెల్లం అదే ఏంటది షుగర్ వాటర్, షుగర్ కంటెంట్ ఉండదు. డేట్స్ పౌడర్ లేదా బెల్లం పొడి వాడతారనమాట. అలాగే వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉంటాయి, మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ పిల్లల కోసం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఏదో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇచ్చే కంటే ఇటువంటి మిల్లెట్ స్నాక్స్ ఇవ్వడం మంచిది. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ మిల్లెట్ స్నాక్స్ తినొచ్చు. అలాగే హెల్దీ పౌడర్స్ ఉంటాయి. పిల్లలకి మనం బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్ ఇచ్చాకంటే వీళ్ళ దగ్గర ఉండే ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి, లేదా వీళ్ళ దగ్గర ఉండే ఏబీసీ పౌడర్ ఇవ్వండి. యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, డేట్స్ పౌడర్ లాంటివి బాగా పనిచేస్తాయి. పెద్దవాళ్ళ కోసం మునగాకు పొడి, జామాకు పొడి ఉంటాయి. ఇలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది. సో వీలైతే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.